మనం వెంటనే వెళ్ళామనుకో మనకు ఖచ్చితంగా దొరుకుతాడు. నేను రాను నాకు ఇష్టం లేదు. ఎందుకు? మనం బావను కలిస్తే ఏమవుతుందో తెలుసా? ఏం జరుగుతుందో తెలుసా? ఆ తర్వాత పర్యవసానాలు ఎలా ఉంటాయి తెలుసా? ఎలా ఉంటాయి? బావను కలిస్తే ఏం జరుగుతుంది? గీత నీ కూతురే అని మీ బావకు తెలిసిపోతుంది. మధుమతి బిడ్డని మీరు కొట్టుకొచ్చిన విషయం ప్రేమ్ గారికి తెలిసిపోతుంది. జరిగిన నిజాలు, మనం చేసిన మోసం ఆ గీత కూడా తెలుస్తుందిరా. అదే జరిగితే అది వాళ్ళ అమ్మకు బదులు మనల్ని అసహ్యించుకుంటుందిరా, మనకు దూరం అవుతుందిరా. అందుకేరా నా కూతురు గురించి కూడా నేను ఆలోచించలేదురా. లేదంటే వాళ్ళని వెతికి పట్టుకోవడం నాకు పెద్ద పనే కాదురా. వద్దమ్మా, ఇప్పటికీ మనం చాలా పాపాలు చేశాం, సరిదిద్దుకోలేని తప్పులు చేశాం, ఎంతోమందిని ఏడిపించాం, మరెంతోమంది బాధ కారణమయ్యాం. ఇన్ని చేసి మనం సాధించింది ఏంటని ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఏముందమ్మా? ఆ పసిదానికి అమ్మని లేకుండా చేశాం. మనం అక్కని బావని దూరం చేసుకున్నాం. అనుబంధాలు, ప్రేమలు, సంతోషాలు మన మధ్య ఉన్నాయన్న భ్రమలో మనం ఏమీ లేకుండా బతికేస్తున్నామమ్మా. చాలమ్మా, ఇంకొద్దమ్మా. ఆ పాత బతుకులు మనకొద్దు, ఆ పాత జీవితాలు మనకొద్దు. మళ్ళీ మన జీవితాల్ని కొత్తగా ప్రారంభిద్దామమ్మా. మనుషుల్లా బతుకుదాం. పదమ్మా, మనం వెళ్ళి అక్క బావ ఎక్కడున్నారో వెతుకుదాం. పద. అమ్మో, వీడి వాలకం చూస్తుంటే నేను రాను అన్నా అక్కని బావనే తీసుకొచ్చి ఇంట్లో పెట్టేలా ఉన్నాడు. నేను కూడా వెంట వెళ్ళి అల్లుడితో ఏదో ఒక రకంగా గొడవ పెట్టుకునైనా సరే ఎలాగైనా వాళ్ళని ఇంటికి రాకుండా చూస్తాను. నా మాట వినకపోతే గీతని తీసుకుని వేరే ఊరికి పారిపోతాను. అమ్మా, మాట్లాడవేంటమ్మా? ఒక్కసారి ఆలోచించరా. మీ బావ అక్క ఎక్కడో ఒకచోట హ్యాపీగా ఉన్నారు. వాళ్ళ బ్రతికేదో వాళ్ళు బతుకుతున్నారు. మనం వెళ్ళి డిస్టర్బ్ చేయడం ఎందుకురా? ఇప్పుడు నువ్వు వస్తావా? నన్ను వెళ్ళమంటావా? అయ్యో, వస్తాన్రా. వద్దంటే నువ్వు వదలవు కదా. వెళ్దాం పద. పద. ఓ శ్రీలత, అక్కడ ఏదైనా తేడా వస్తే నేను ఫోన్ చేస్తాను. మీరన్ని బట్టలు సర్దుకుని గీతను తీసుకుని రైల్వే స్టేషన్ వచ్చేయండి. అట్నుంచంటే మనం జంప్ అయిపోదాం. అంతేగాని మనం ఇక్కడ కలిసి లేదురా, కుక్కర్ పెట్టమని చెప్తున్నాను. చెప్పింది అన్ని చేయండి. అత్తయ్య గారు ప్రేమ అన్నయ్యకి గీత విషయం తెలియకుండా ఉండటానికి వెళ్తున్నారు. ఈ లోపు మనమే వెళ్ళి ప్రేమ అన్నయ్యకి గీత విషయం చెప్పేద్దాం. గీత సంగతి చెప్పినందుకు ఏమైనా డబ్బులు కూడా అడుగుదాం అక్క. నువ్వు సూపరే. బాయ్ బాయ్. బాయ్. ఓకే బంగారు తల్లి. నాన్నగారండి, ఒకసారి మా క్లాస్ టీచర్తో మాట్లాడి వెళ్ళండి. ఎందుకురా? మరండి, మా ఫ్రెండ్ వాళ్ళ డాడీలు ఇన్నాళ్ళు వాళ్ళని దింపుతుంటే మా డాడీ స్కూల్ దగ్గరికి ఎప్పుడు వస్తారా, నన్ను ఎప్పుడు దింపుతారా అని ఎంతో ఆశగా ఎదురు చూశానండి. నా ఆశ ఇప్పటికి నెరవేరిందండి. మీరు నన్ను గేటు దగ్గర దింపేసి వెళ్తే మీరు మా నాన్నగారని అందరికీ ఎలా తెలుస్తుంది చెప్పండి? అర్థమైంది. ఇప్పుడు నేను మీ డాడీ అని నీ టీచర్స్ కి ఫ్రెండ్స్ కి తెలియాలి, అంతే కదా? అవునండి. సరే పద. థ్యాంక్స్ నాన్నగారండి. రండి నాన్నగారండి. నాన్నగారండి, మీరు ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. ఓకే. ఏమైందమ్మా, ఏంటి అలా ఉన్నావు? నా ఫ్రెండ్ ఇంకా రాలేదండి.
అదిగో నా బెస్ట్ ఫ్రెండ్ వస్తుందండి. ఫస్ట్ దానికి పరిచయం చేసి ఆ తర్వాత మిగతా వాళ్ళందరికీ పరిచయం చేస్తానండి. అలాగే. శ్వేత, ఏ శ్వేత రావి. ఎచ్చటకి రావి చెప్తాను. ఎచ్చటకి తీసుకెళ్తుంటివి? శ్వేత, ఈయనే మా నాన్నగారు. శ్వేత, అందముగానే ఉన్నాడు. నీ పేరేంటమ్మా? జంబో. శ్వేత. ఓ, మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? ఏ సీసాలోనో దీపములోనో పడుకుని ఉంటారు. ఏంటి, సీసాలో పడుకుంటాడా? ఓ, ఆయన సీసాల కంపెనీలో పని చేయదురు. ఓ, అలాగా. అవును, నీ చేతులేంటి అలా ఊగుతున్నాయి? నేను ఊపుటలేదు, అవే ఊగుచున్నవి. చా, నువ్వు ఊపకుండా అవి ఎలా ఊగుతాయి? మరి నీ చేతులు ఊగుచున్నవి అనగా నీవు ఊపినట్టా? ఆ? నా చేతులా? హా! నా చేతులు ఏంటి? నా చేతులు ఎలా అయిపోయాయి? మంత్రం వేసినాము కదా. ఆ? మంత్రమా? మంత్రం వేయడం ఏంటి? ఆ, మంత్రం వేసిన ఆగునులే అనుచుంటిని. ఆ? అరే, భలే చిత్రంగా ఉంది. సరే, నేను పోయి వచ్చేదా. నాన్నగారండి, నేను కూడా వెళ్ళి టీచర్ని పిలుచుకొస్తానండి. అలాగేనమ్మా. అనవసరముగా ఈ శ్వేత రూపములో వచ్చి తిని ఇప్పుడు ఎన్ని తిప్పలు పడవలనో ఏమో. నీ పని సాయంత్రం చెప్తాను, ఓకేనా? సార్ నమస్తే సార్. నమస్తే నమస్తే. ఇక్కడేం చేస్తున్నావు? ఒకటి పోయి వస్తున్నాను సార్. ఏమి అదృష్టము, ఉదయమునే నాకు అమృతము దొరికెను, వెంటనే తాగవలను. ఇవి పిల్లల బాత్రూమ్స్ అయ్యా, తప్పు కదా, బయటికి వెళ్ళాలి. వెళ్ళు. అలాగే సార్, ఓకే సార్. వెళ్ళు. తప్పు, శ్వేత రూపంలో తాగినా అందరూ తనని తిట్టుకొనెదరు. అందుకే వేరే రూపమునకు మారి తాగిన పిదప మరలా శ్వేత రూపమునకు వచ్చెదను. ఆ, ఎవరి రూపమునకు మారెదను? ఎవరి వల్ల మారవలను? క్లాస్కి వెళ్ళకుండా ఇక్కడ ఏం చేస్తున్నారా మీరు? రండి, రావండి, వెళ్ళండి, పదండి. ఆహా, ఈ గడ్డం మానవుని వల్ల మారదను. ఈ సీసా దొరికినట్టే భలే దొరికెను. ఏయ్, అది వెళ్ళండి. అమ్మా, ఏయ్, ఎన్నిసార్లు చెప్పాలరా మీకు? వండి. राघव राजा राम पतित पावन सीताराम ईश्वर अल्लाह तेरो नाम सबको सन्मति दे भगवान।